ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామంలో వాక్యంను వినుచున్న మీ అందరికీ ప్రభువు పేరట మా యొక్క శుభాభివందనంలో తెలియజేస్తున్నాము. దేవుని యొక్క మహా ఉచితమైనటువంటి కృపను బట్టి మరొక రోజును ఆయన మన జీవితంలో అనుగ్రహించినటువంటి విధానంను బట్టి మనం ప్రభు సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులను చెల్లించే వారంగా ఉండాలండి. ఆయన మనకిచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యంను బట్టి, మరొక రోజును బట్టి, మరొక సమయాన్ని బట్టి మనము ప్రతినిత్యము దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ దేవుని యొక్క నామమును గణపరిచే వారంగా ఉండాలి. అలాగే ఈ యొక్క వాగ్దానము మీ అందరి జీవితాలలో ఆశీర్వాదకరంగా ఉందని మేమందరం కూడా తలంచుచున్నాము. ఇంకా మీ యొక్క ప్రార్థన అవసరతలను పైన కనిపిస్తున్న నెంబర్కు కానీ, కింద కామెంట్ సెక్షన్లో కానీ, లేదంటే వాట్సాప్ కానీ మీరు కనుక మెసేజ్ చేసినట్లయితే మేమందరము కూడా ప్రతి నిత్యము మీరు మాకు తెలియచేస్తున్న ప్రతి ప్రార్థన అంశం గురించి ప్రార్థన చేస్తున్నాము. దేవుడు మీ జీవితాలలో ఉన్నతమైనటువంటి కృపను, ఆశీర్వాదంను దయచేసి తన యొక్క మేలులతో నింపి నడిపించి ఆశీర్వదించునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. కీర్తనల గ్రంథము 23వ కీర్తన 4వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఈ లోకంలో ఉన్నంత కాలము ఈ జీవితంలో శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ కూడా చీకటిగా మన చుట్టూ అలుముకున్నటువంటి ఎంతో భయంకరమైనటువంటి శ్రమలుగా మనకి అనిపించవచ్చండి. అయితే మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏమిటంటే, మనం ఎప్పుడు ఒంటరిగా లేము, ఒంటరి వారము కాము. ఎందుకో తెలుసా? మనం ఆరాధిస్తున్న నిజదేవుడు, సత్యవంతుడు, సమస్త సృష్టికి కారణభూతుడైన దేవాతి దేవుడు మనతో ఉన్నాడు. మనలను నడిపించేది ఆయనే. మనతో నడిచి మరి మన యొక్క ప్రతి ఒక్క ఎత్తు పల్లాలన్నింటిని కూడా చదునుగా చేసి మనకి గొప్ప విజయాన్ని అనుగ్రహించే దేవుడు మనకున్నాడండి. కాబట్టి ఎప్పుడు కూడా నేను ఒంటరిగా ఉన్నాను, నాకెవ్వరూ లేరు, నా బాధను ఎవరూ చూడటం లేదని చెప్పి ఆలోచన చేయవద్దు. మనం ఎప్పుడు ఒంటరి వారము కాదు. దేవుని వాక్యం యొక్క శక్తి మనకు ఎంతో గొప్ప ధైర్యాన్ని, సామర్థ్యాన్ని ఇస్తుంది. ఎందుకో తెలుసా? మన జీవితంలో ప్రతి ఒక్క ఒడిదుడుకులను ఎదుర్కోవటానికి గొప్ప ధైర్యాన్ని ఇచ్చేది మనకి ఆయన యొక్క వాక్యమేనండి. ఆయన యొక్క దుడ్డుకరం మనలను రక్షిస్తుంది. ఆయన యొక్క సన్నిధి నిత్యము మనము ఏ మార్గంలో వెళ్ళాలో, ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో అని చెప్పి మనము మన యొక్క ఆత్మీయ స్థితిలో ముందుకు సాగటానికి, ఈ ఆత్మీయ పోరాటాన్ని ఎదుర్కోవటానికి గొప్ప ధైర్యాన్ని ఇస్తుందండి. కట్టిక చీకటిలో కూడా ఆయన మనతో ఉన్నాడని మనము విశ్వాసం ఉంచినప్పుడు మన జీవితంలో ఇక భయానికి స్థానమే ఉండదు. అలా కాకుండా అటు ఇటుగా నేను చేస్తున్న ప్రార్థన దేవుడు వింటున్నాడా, లేకపోతే నా ప్రార్థనకు ప్రతిఫలం పొందుకుంటానని చెప్పి అపనమ్మకం ఉందనుకోండి, మన జీవితంలో ఎల్లప్పుడూ భయమే ఉంటుంది. అలా కాకుండా నా దేవుడు నా ప్రార్థన వింటున్నాడు, ఆయన నాకు తోడున్నాడు, నన్ను విడిచిపెట్టలేదు, నా చేయి పట్టుకొని నన్ను నడిపిస్తున్నాడని ధైర్యం కలిగి దేవుని యొక్క వాక్యం ముందు విశ్వాసం ఉంచినప్పుడు మన జీవితంలో ఎంతో గొప్ప మేలులను, మార్పును మనము చూడగలుగుతామండి. కాబట్టి మనము హృదయపూర్వకముగా దేవాతి దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఈరోజు మీరు మీ జీవితాలలో దేన్ని ఎదుర్కొంటున్నా, అది అనారోగ్య పరిస్థితులు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, లేకపోతే కుటుంబంలో సమస్యలు కావచ్చు, అప్పుల భారములు కావచ్చు, అది ఎలాంటి ఇబ్బంది అయినా, ఎలాంటి సమస్య అయినా, ఎలాంటి శోధనైనా మీరు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అదేంటంటే, ఇటువంటి శ్రమలో కూడా ఆయన మీ చేతిని విడిచిపెట్టలేదు, ఆయన మీ తోడు నడుస్తున్నాడన్నటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మరి దావీదు గారు దేవుని సన్నిధిలో సెలవిస్తూ అంటున్నాడు, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినా నేను దేనికి భయపడను. ఎందుకని భయపడనని దావీదు సెలవిస్తున్నాడంటే, అతడికి తెలుసు తను ఆరాధిస్తున్న దేవుడు గొప్ప శక్తిమంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు, నన్ను రక్షించడానికి నా దేవుడు సమర్థుడు అని ధైర్యాన్ని, ఒక నమ్మకాన్ని కలిగి దావీదు తన జీవితంలో జీవించాడు. కాబట్టి అన్ని వేళ అతనికి శ్రమలో తోడై ఉండి ప్రతి నిత్యము కూడా దేవుడు దావీదును రక్షించాడు, విడిపించాడు, గొప్ప మేలులను అతని జీవితంలో అనుగ్రహించాడండి. కాబట్టి మనము కూడా దావీదు వలె మన జీవితాలలో గొప్ప మేలులను, ఉన్నతమైనటువంటి క్రియలను, ఆశీర్వాదంలో చూడాలంటే మనము కూడా దావీదు వలె ధైర్యముగా ఉండాలి. నా జీవితంలో ఈ శ్రమలు కొంతకాలమే, ఈ చీకటి లాంటి శ్రమలే కానీ, ఈ చీకటి లాంటి ఇబ్బందులే కానీ ఇవన్నీ కూడా కొంతకాలమే. ఎందుకంటే నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఆయన నన్ను ఆదరిస్తాడు, నన్ను నడిపిస్తాడు, నన్ను బలపరుస్తాడని మనం ఎప్పుడైతే ధైర్యంగా ఉండి ప్రభు సన్నిధిలో విశ్వాసముతో నిలబడగలుగుతామో మనము కూడా మన జీవితాలలో గొప్ప మేలులను, ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలను, దీవెనలను మనము చూడగలుగుతామండి.
ఈరోజు నువ్వు ఒంటరిగా ఉన్నావు అని చెప్పి అనుకుంటున్నావేమో. అందరూ నా అనుకున్న వారు నన్ను విడిచిపెట్టేశారు, నన్ను త్రోసివేశారు, నా చేయి విడిచిపెట్టేశారు, నాకు సహాయం చేసే వాళ్ళు ఎవ్వరూ లేరని చెప్పి ఆలోచిస్తున్నావేమో. అయితే ఒక్క విషయం జ్ఞాపకం చేసుకో, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంటరిగా లేవు. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవాతి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నీ చేయి పట్టుకొని నడిపిస్తున్నాడని దేవుని యందు విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచి ముందుకు సాగినట్లయితే నీ జీవితంలో నువ్వు ఊహించిన దానికన్నా కూడా గొప్ప మేలులను ఆయన అనుగ్రహిస్తాడండి. నువ్వు వేసే ప్రతి అడుగులో మరి దేవుడు మీతో పాటు నడుస్తున్నాడు, మిమ్మల్ని నడిపిస్తూ భద్రపరుస్తున్నాడు. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచి ధైర్యం కలిగి నమ్మిక కలిగి ప్రభు సన్నిధిలో దేవుడిచ్చే దీవెనలను ఆశీర్వాదములను విశ్వాసముతో పొందుకుందాము. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, దయగలిగిన మా తండ్రి, ప్రేమపూర్ణుడా, శ్రేష్టమైన కృపగలిగిన నామమును బట్టి మీకు స్తోత్రం. అవును తండ్రి, గాఢాంధకారపు లోయలో మేము సంచరించిన దేనికి కూడా భయపడం. ఎందుకంటే మీరు మాకు తోడుగా ఉన్నారు, మమ్మల్ని నడిపిస్తున్నారు. ఎన్ని అపాయాలు, ఎన్ని శ్రమలు, ఎన్ని ఒడిదుడుకులు మా జీవితాలలో వచ్చినా మమ్మల్ని విడవక మీరు నడిపించుచున్న విధానంను బట్టి, ధైర్యంను అనుగ్రహిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రం. ఎంతమంది బిడ్డలైతే వాక్యంను వింటున్నారో వారి జీవితాల్లో ధైర్యాన్ని తెచ్చండి, నెమ్మదిని అనుగ్రహించండి, కుటుంబంలో శాంతి సమాధానమును మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. నా తండ్రి, బిడ్డలు ఒంటరిగా లేరని, మీరు వారితో ఉన్నారని నీ యొక్క వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిని మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాము. దేవ, సహాయం దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ మీ కాపుదలను అనుగ్రహించి వారు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క అనారోగ్య పరిస్థితుల్లో నుంచి విడుదల దయచేసి సంపూర్ణ ఆరోగ్యంను, శక్తిని, బలమును దయచేయండి. వారి కుటుంబాల్లో గొప్ప మేలులను జరిగించి ఉన్నతమైనటువంటి కృపతో నింపి నడిపించి ఆశీర్వదించి దీవించి గొప్ప కార్యములు జరిగించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేసిన ఎడల మేమందరం కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము. దేవుని యొక్క ఉన్నతమైన కృప మీకు, మీ కుటుంబాలకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.